వెల్కమ్ టు శ్వేత న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సహాయ చర్యలో పాల్గొనాలని కేంద్ర మంత్రి పిలుపు. బీజేపీ కార్యకర్తలు ఇంటికే పరిమితం కాకుండా బాధిత ప్రాంతాల్లోకి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపు. కరీంనగర్లో ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలి. సిఐటియు ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన, నిరసన. జనజీవనం అస్తవ్యస్తం. లోతట్టు ప్రాంతాలు జలమయం. రోడ్డుపై నిలిచిన నీటి మడుగులు. డ్రైనేజ్ క్లీనింగ్ పనుల్లో డిజాస్టర్ టీం. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని వరదలతోటి ప్రజలు అల్లాడుతుంటే వారిని ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. బీజేపీ కార్యకర్తలు ఇంటింటికి పరిమితం కాకుండా బాధిత ప్రాంతాల్లోకి వెళ్లి సహాయక చర్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు కరీంనగర్ రేకుర్తిలోని పార్టీ నేతలతోటి సమావేశమై ఎమర్జెన్సీ రీతిలో సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. కేంద్రం అవసరమైనంత సహాయం అందించేందుకు సిద్ధంగా ఉందని, హెలికాప్టర్లు బృందాలను కూడా సమాయత్తం చేశామని స్పష్టం చేశారు. వర్షాలు పడుతున్నాయి, ప్రజలు ఇబ్బందులు ఉన్నారు. ఇబ్బందులు లేకుండా, ఇబ్బందులు రాకుండా అలర్ట్ చేయడం మన పని, ఇబ్బందులు ఉండవాలను ఆదుకోవడం మన పని, సేవా కార్యక్రమం చేయడం మన పని. ఇప్పుడే రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారు కూడా టెలిగ్రామ్ వచ్చి పెట్టింది. ఇప్పుడే చాలా మందికి వస్తున్నది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఆల్రెడీ రోడ్డు మీద ఎక్కుతున్నాం. అందరం సేవా కార్యక్రమం చేస్తున్నాం. మనం పేరు కోసమో, పేపర్ల కోసమో, టీవీల కోసమో, పబ్లిసిటీ కోసమో కాదు, అందరు నిబద్ధతతో పనిచేస్తున్నాం. కోవిడ్ అప్పుడు అన్ని రాజకీయ పార్టీ నాయకులు అందరూ కూడా కార్యకర్తలందరూ ఇంట్లో ఉన్నారు. మనం ఏడున్నాం, రోడ్ల మీద ఉన్నాం. 8 మంది కార్యకర్తలు ఓడుకున్నాం మనం నాయకులను. కాబట్టి ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి, భారీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ప్రజలందరినీ బయటికి రాకుండా చూసుకోవడం, ఎవరైనా ప్రమాదాలు దిక్కుంటే వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయడం, అధికారులతో సమన్వయం చేయడం. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఎఫ్ సిబ్బంది అంతా కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. గబ్బీరావుపేట కానీ, కామారెడ్డి కానీ చాలా మంది ప్రమాదాలు ఉన్నారు. అయితే ఆల్రెడీ హెలికాప్టర్స్ మాట్లాడినా మనం, రాజ్నాథ్ సింగ్ గారితో మాట్లాడి హెలికాప్టర్ పంపారు. కానీ ఆ వెదర్ వల్ల ఆ హెలికాప్టర్ రాలేకపోతున్నాయి. ఇబ్బంది వస్తే వాళ్ళు అదే ప్రయత్నం ఉన్నారు, వాళ్ళందరినీ కాపాడుతాం గ్యారంటీ. వెదర్ ఎఫెక్ట్ వల్ల చాలా ఇబ్బంది వస్తుంది కాబట్టి ఆ హెలికాప్టర్ వాళ్ళు అదే పని తప్పకుండా కాపాడుతాం. మనం వేరే ఇతర ప్రాంతాల కూడా తెప్పించే ప్రయత్నం చేస్తున్నాం. మనం కరీంనగర్ పట్టణంలోని సిరిపురం కాలనీలో గల భక్తాంజనేయ స్వామి దేవాలయంలో శుక్రవారం రోజున ఆలయ అర్చకులు సముద్రాల విజయ సారథి ఆధ్వర్యంలో కాలనీ మహిళలచే లక్ష్మీదేవికి కుంకుమార్చనల పూజలు నిర్వహించారు. సుమారుగా 100 మంది మహిళలు హాజరై అమ్మవారికి కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు విజయ సారథి ఇది మాట్లాడుతూ, భద్రపద శుద్ధ చవితి రోజైనటువంటి వినాయక చవితిని పురస్కరించుకుని ఆలయంలోని గణపతి భగవానుని ఏర్పాటు చేసుకుని 9 రోజుల పాటు ఉదయం సాయంకాలం వేళల్లోని ప్రత్యేక పూజలు చేస్తామని, ఈరోజు విశేషంగా శుక్రవారం పురస్కరించుకుని కాలనీ మహిళల ఆధ్వర్యంలో కుంకుమ పూజ కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఈ కుంకుమ పూజల ద్వారా మహిళలు సౌభాగ్యంతో, నిండు నూరేళ్లు దీర్ఘాయువుతో వారి కుటుంబం అంతా క్షేమంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ యొక్క గణపతి నవరాత్రుల సందర్భంగా ఉదయం సాయంకాలం పూజా కార్యక్రమాలు చేసుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన శ్రీపురం కాలనీ మహిళా మండలిచే ఇక్కడ లక్ష్మీ పూజా కార్యక్రమం, కుంకుమ పూజా కార్యక్రమం జరుగుతుంది. అందరికీ సమస్త సౌభాగ్యాలు సమకూరాలని కోరుకుంటూ ఇక్కడ మన భక్తాంజనేయ స్వామి ఆలయ మంటపంలో గణపతి యొక్క సన్నిధి యందు లక్ష్మీ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ యొక్క మహిళా మనులు ఇప్పుడు లక్ష్మీ పూజా కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఆ యొక్క అమ్మవారి కృప, ఆ గణపతి యొక్క కృప ఈ యొక్క శ్రీపురం కాలనీ వాసులకు మరియు ఈ యొక్క అందరికీ సౌభాగ్యాలు ఉండాలని కోరుకుంటూ ఆ యొక్క గణపతిని, ఆ మహాలక్ష్మిని
కోరుకుంటున్నాం. కరీంనగర్ పట్టణంలోని సాయి నగర్ గణేష్ మండలి ఆధ్వర్యంలో కాలనీలోని వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతూ ఉన్నాయి. దీనిలో భాగంగా నేడు శుక్రవారం పురస్కరించుకుని సాయినగర్ గణేష్ మండలి ఆధ్వర్యంలో మహిళలకు కుంకుమ పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ పూజా కార్యక్రమంలో సుమారుగా 50 మంది వరకు కాలనీ మహిళలు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. లక్ష్మీ పూజ ద్వారా మహిళలందరూ సౌభాగ్యంగా సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు కుటుంబం క్షేమంగా ఉంటుందని మహిళలు తెలిపారు. ఈ కార్యక్రమంలోని సాయినగర్ గణేష్ మండలి అధ్యక్షులు జలంధరు, ప్రధాన కార్యదర్శి సురేష్, కోశాధికారి శ్రీనివాస్, సభ్యులు ఏవి మల్లికార్జున్, గుండా సత్యనారాయణ, రాచమల్లు, ఆంజనేయులు, పుల్లూరు సురేష్, ఏవి సతీష్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ సాయినగర్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం జరుగుతుంటుంది. ఈరోజు శుక్రవారం కనుక అమ్మవారి కుంకుమ పూజ జరుగుతుంది. 50 మంది మహిళలతో కుంకుమ పూజ నిర్వహించుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఇలాగనే జరుగుతుంటుంది. మాకు ఈ దేవుడు అంటే బాగా ఇష్టం. మేము ప్రతి సంవత్సరము నవరాత్రుల్లో మేము శుక్రవారం ఎప్పుడు వస్తే అప్పుడు మేము కుంకుమ పూజలు చేసుకుంటామండి అందరం కలిసి. మాకు ఈ 9 రోజులు మా సాయినగర్లో మాకు ఒక పండగలాగానే ఉంటుంది. అందరికీ ఒక్కరోజు వినాయక చవితి అయితే మా సాయినగర్లో 9 రోజులు మాకు వినాయక చవితి లాగానే ఉంటుంది. అందరం కలిసి కుంకుమ పూజ చేసుకుంటాము, తర్వాత పసుబొట్లు ఇచ్చుకుంటాము. భోజనాలు కూడా మాకు ఇక్కడ ఏర్పాటు చేస్తారు, మాకు ఏ ఇబ్బంది లేకుండా. మా వాళ్ళు కూడా అందరూ వచ్చి ఇక్కడ అందరం కలిసి భోజనాలు చేస్తాము. వైద్యులను సన్మానించిన తెలంగాణ ఉద్యమకారులు కొత్తపల్లి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బండా గోపాల్ రెడ్డి కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని కొత్తపల్లి డివిజన్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని పనిచేస్తున్న వైద్య సిబ్బందిని శుక్రవారం రోజున కొత్తపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ బండా గోపాల్ రెడ్డి సన్మానించారు. ఈ ఏడాది కాలంగా 11 సాధారణ ప్రసవాలు చేసిన అనంతరం ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ మన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వైద్య సిబ్బంది అందరికీ కాఫీలు, మిఠాయిలను తినిపించారు. ఇదే విధంగా ఇక ముందు కూడా సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని వైద్యులను కోరారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ నజియా ఫాతిమా, బండా గోపాల్ రెడ్డిలు మాట్లాడుతూ మహిళలు సాధారణ ప్రసవం ద్వారా 2-3 రోజుల్లోనే వారి దైనందిన కార్యక్రమాల్లో పాల్గొనవచ్చునని, విశ్రాంతి అవసరం లేదు అన్నారు. అదే సిజేరియన్ అయితే చాలా రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుందని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, వైద్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటారని, అంబులెన్స్ సౌకర్యం కూడా ఉందని, కొత్తపల్లి చుట్టుపక్కల గ్రామాలకు చెందినటువంటి గర్భిణీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని లలిత రాణిలకు జిల్లా స్థాయి అవార్డు రావడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలోని బండా గోపాల్ రెడ్డితో పాటుగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నజియా ఫాతిమా, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వనజ, హెచ్ఈఓ శంకరయ్య, పిహెచ్ఎన్ వసంత, హెచ్ఎస్ లలిత, ఎల్టి రామచందర్, సీనియర్ నర్స్ రాణి మరియు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గతంలో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కూడా నార్మల్ డేలలో ఉమ్మడి జిల్లాలోనే మొదటి స్థానం ఉండేది. ఇప్పుడు మున్సిపాలిటీ అయిన తర్వాత కార్పొరేషన్లో కలిసిన తర్వాత ఇంత నియరెస్ట్లో ఒక సిటీ ఉన్నప్పటికీ నార్మల్ డెలివరీలు ఈ పిహెచ్ సెంటర్లో 11 ఈ సంవత్సరం చేయడం నిజంగా అభినందనీయం. ముఖ్యంగా ఈ పిహెచ్ సెంటర్ మా మేడం, డాక్టర్ మేడంకు, మా స్టాఫ్కు, వీళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇక్కడ చుట్టుపక్కల దేశరపల్లె, వన్నారం, కొకరకుంట చుట్టుపక్కల గ్రామాలలో ఆసిఫ్ నగర్ నుంచి, ఎల్గందల నుంచి కూడా చాలామంది ఇక్కడికి నార్మల్ డెలివరీ తీసుకోవడానికి వస్తుండ్రు. దీనికి నాకు ఇది 2nd డివిజన్ కింద వస్తుంది కాబట్టి నేను కూడా ఇప్పుడు కాకుండా ముందు ఉప సర్పంచ్ ఉన్నప్పుడు కూడా వీరికి అందుబాటులో ఉండి వీళ్ళకు ఎక్కువ నార్మల్ డెలివరీ చేసే రకంగా వీరికి ప్రోత్సహించిన. ఇంకా కూడా మా తరపున వీరికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని. కొత్తపల్లిలో మా హాస్పిటల్లో సుఖప్రసవాలు, నార్మల్ డెలివరీస్ చాలా బాగా జరుగుతున్నాయి. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏ నైట్ అయినా సరే, ఏ మిడ్ నైట్ అయినా సరే మేము స్టాఫ్ అందరం అవైలబిలిటీతో ఉంటాము. అందరూ నార్మల్ డెలివరీస్ని సద్వినియోగం పరచుకోండి. బేబీ కానీ, మదర్ని కానీ అందరినీ సురక్షితంగా చూసుకుంటాము. ఇక్కడ ఏ అంబులెన్స్ అవకాశం ఉన్నా కానీ మేము అంబులెన్స్ లేని ప్లేస్లో కూడా మేము అంబులెన్స్ని పంపించి పేషెంట్ రాలేని సిచ్యువేషన్లో ఉన్నా కానీ మా వెహికల్ని పంపించి పేషెంట్ని తీసుకొచ్చి మా దగ్గర సుఖప్రసవాలు చేయించడం జరుగుతుంది. కరీంనగర్లోని
ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని డిమాండ్ సిఐటియు ఆధ్వర్యంలోని కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిరసన చేపట్టారు. అనంతరం పలు డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాన్ని కలెక్టర్కు అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్రం నిర్లక్ష్యం నశించాలని నినాదాలు చేశారు. సిపిఎం నాయకుడు ముకుందారెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలో వేలాది మంది కార్మికులు ఉద్యోగులు ఉన్నారని వెంటనే ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అందుకు గాను కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. వేలాది మంది ఈఎస్ఐ చందాదారులు ఉన్నారు. ఈఎస్ఐ చందాదారులు ఇంత పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ అటు కేంద్ర ప్రభుత్వం పరిధిలో వచ్చే ఈ ఈఎస్ఐ ప్రభుత్వ రంగ కార్పొరేషను, ఈ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని చెప్పి గత కొంతకాలంగా ఉద్యోగ కార్మిక వర్గం కోరుతూ ఉంది. అయినప్పటికీ అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంది తప్ప ఏమాత్రం దీనిపైన చర్యలు తీసుకోవట్లేదు. ఒకవైపు ఏమో రాష్ట్ర ప్రభుత్వము ఆ హాస్పిటల్కు 100 పడకల హాస్పిటల్ కనీసానికి డిస్పెన్సరీ ఏర్పాటు చేయడం కోసమైనా కొంత ల్యాండ్ కేటాయించవలసి ఉంది. ఆ ల్యాండ్ కేటాయించుట్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే మొత్తానికి హాస్పిటల్ ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వము అట్లాగే ఈ సంస్థ అనేది నిర్లక్ష్యం ఇస్తుంది. ఇక్కడ అనేక రంగాలలో పనిచేస్తున్న వాళ్ళకు ఈఎస్ఐ వర్తిస్తుంది. మున్సిపల్లో పనిచేసే వాళ్ళు దాదాపు 2000 మంది కార్మికులకు ఈఎస్ఐ కట్ అవుతుంది. అట్లాగే కొన్ని గ్రామ పంచాయతీలో పనిచేసిన వాళ్ళకి కట్ అవుతుంది. ఇది కాకుండా ప్రైవేటు హాస్పిటల్స్లో పనిచేస్తున్న వాళ్ళు, అట్లాగే స్కూళ్ళల్లో విద్యా సంస్థలలో పనిచేస్తున్న వాళ్ళు, అట్లాగే ఆటోమొబైల్ షోరూమ్లు, ఇటువంటి అనేక సంస్థలలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు. కరీంనగర్ వీరబ్రహ్మేంద్ర అనాథ వృద్ధుల ఆశ్రమంలో ఉంటున్న నిరాశ్రయులకు ఉచితంగా వైద్య సేవలు చేయడం జరుగుతుందని లైఫ్ లైన్ హాస్పిటల్ డాక్టర్ ప్రదీప్ పేర్కొన్నారు. ఇటీవల ఒకరికి సుమారు 2.5 లక్షల విలువైన ఆపరేషన్ను వీరమాధవ్ సహకారంతో ఉచితంగా చేయడం జరిగిందన్నారు. అనాథ వృద్ధాశ్రమంలోని ఉంటున్న వారందరికీ ప్రతి ఏటా 2 సార్లు అక్కడే వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. అనాథ వృద్ధుల ఆశ్రమం నిర్వాహకులు వీరమాధవ్ మాట్లాడుతూ 2010 నుండి డాక్టర్ ప్రదీప్ అనాథలకు వృద్ధులకు వైద్య సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. నారాయణ అనే అనాథ వృద్ధుడికి కాలు పూర్తిగా కుళ్ళిపోగా 2.50 లక్షల వరకు ఖర్చయ్యే వైద్యాన్ని అందించి ఉచిత వైద్య సేవలు అందించారని పేర్కొన్నారు. ఎలాంటి డిసీజ్ వచ్చినప్పటికీ అది మెడిసిన్స్తో తక్కువ చేసేదైనా, ఆపరేషన్ అవసరం పడిందైనా, ఏ ట్రీట్మెంట్ అవుట్ పేషెంట్ బేసిస్ అయినా, ఇన్ పేషెంట్ బేస్ అయినా సర్జరీ చేయాల్సి వచ్చినా కూడా మా హాస్పిటల్ తరఫున ఫ్రీగా చేస్తున్నాం. అండ్ రెగ్యులర్గా అక్కడ మెడికల్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేసి వాళ్ళకి అవసరం ఉన్న మందులు కూడా ఉచితంగా ఇస్తున్నాం. ఒక వీరబ్రహ్మేంద్ర ఆశ్రమం కాకుండా కేర్ నియో హెల్పింగ్ హ్యాండ్స్ అనాథాశ్రమము అండ్ అక్కడ ఉన్న పిల్లలకు కూడా కంప్లీట్ ట్రీట్మెంట్ అండ్ ఏ రకమైన ట్రీట్మెంట్ అయినా కూడా కంప్లీట్గా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ వివిధ ప్లేసెస్ లోపల అండ్ మారుమూల విలేజెస్ లోపల అండ్ ఆశ్రమాల లోపల ఉచిత క్యాంప్స్ కండక్ట్ చేసి వాళ్ళకు ఉచిత అంటే అక్కడ కావాల్సిన పరీక్షలు చేసేసి వాళ్ళకి మందులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన ఆలయ ఫౌండేషన్, మన నరహరి గారి ఆలయ ఫౌండేషన్ వారి సహకారంతో దాదాపు ఇప్పటివరకు 40 హెల్త్ క్యాంప్స్ ఉచితంగా కండక్ట్ చేస్తాం. అక్కడ ప్రతి క్యాంపులోనూ అక్కడ మందులు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసి అవసరం ఉన్న పేషెంట్స్ని ఇక్కడ తీసుకొచ్చేసి వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మన వృద్ధాశ్రమంలో ఉన్న అనుమాన వృద్ధులకు, అభాగ్యులకు ఎంతోమంది చాలామందికి సేవ చేస్తూ ఉన్నారు. ఎంతో ఖరీదైన వైద్యం ఉన్నప్పటికీ కూడా కేవలం మందులు గోళీలు మాత్రమే మనం కొనుక్కోవడం జరుగుతుంది ఆశ్రమం వాస్తవ్యులైన మేము. మిగతా అంతా కూడా సారు చాలా దయార్థ హృదయంతో ఎంతోమందికి వారు ఖరీదైన వైద్యం అందిస్తూ ఉన్నారు. ముఖ్య విషయం ఏంటంటే నారాయణ అనే అటువంటి వ్యక్తి, ఆయన కూడా అనాథ వృద్ధుడు, ఎవరూ లేనటువంటి వ్యక్తి. ఆయన కూడా చాలా ఖరీదైన వైద్యం, ఆయన కాలు కుళ్ళిపోవడం జరిగింది షుగర్తోని. అది లోపల తెలియలేదు. కొంచెం ఆయన కాలు కింద పెట్టలేక నడవలేని స్థితి వచ్చేసరికి తీసుకొచ్చి ఇక్కడే జాయిన్ చేయడం జరిగింది. సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలోని గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఓ వినూత్న సంఘటన చోటు చేసుకుంది. వినాయక మండపాల్లో ప్రతిరోజు పూజలు జరపడం ఆనవాయితీగా ఉంది. అయితే పూజారుల కొరత కారణంగా స్థానిక యువకులు వినాయకుడిని పూజ చేయించుకోవడంలో పోటాపోటీగా వ్యవహరించారు. కోహెడకు చెందిన పూజారి ఒక మండపంలో పూజలు నిర్వహిస్తుండగా మరో మండప నిర్వాహకులు ఆయన వద్దకు చేరుకున్నారు. తమ గణపతికి తక్షణమే పూజ చేయాలని పట్టుబడుతూ గుంపుగా ఎగబడి ఆయనను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని
తమ మండపానికి తీసుకొని వెళ్లారు. ఈ దృశ్యాలు అక్కడ ఉన్నటువంటి వారిని ఆశ్చర్యపరచగా ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై స్థానికులు వినోదంగా స్పందిస్తున్నారు. గణపతికి పూజ చేయాలనే ఉత్సాహమే ఇంతటి సంఘటనకు కారణమని పలువురు వ్యాఖ్యానించారు. ఇక పూజారి కూడా ఈ పరిస్థితిని సరదాగా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ అన్నారు. పెద్దపల్లి ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ గజ్జి కృష్ణ మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, గణేష్ మండపాల వద్ద నాణ్యమైన విద్యుత్ వైర్లు వాడాలని, జాయింట్స్ లేకుండా చూసుకోవాలని సూచించారు. అలాగే డీజే సౌండ్స్ కు ఎలాంటి అనుమతి లేదని అన్నారు. గణేష్ మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలోని సిఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఏ లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. సభ నిర్వాహకులు కావచ్చు, వచ్చి ఎవరైనా మాట్లాడినా కూడా దేవుని గురించి మాట్లాడండి. కూడా పిలిపిస్తూ ఉంటారు, వాళ్ళని ఎవరిని స్టేజ్లకు ఆహ్వానిస్తూ ఉంటారు. వాళ్ళు కూడా వచ్చి మాట్లాడుతూ ఉంటారు. చాలామంది మాట్లాడే వాళ్ళందరూ కూడా దయచేసి మా రిక్వెస్ట్, మీ మండప నిర్వాహకుల బాధ్యత. వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితులు కూడా వినాయకుని గురించి కావచ్చు, ఇంకా వేరే దేవుళ్ళ గురించి కావచ్చు, లేకపోతే వారి గొప్పతనాలు కావచ్చు, వాటి గురించే తప్ప ఇంకో మతం గురించి కావచ్చు, ఇంకో వ్యక్తుల గురించి కావచ్చు, ఏదైనా వాళ్ళ విశ్వాసాల గురించి కావచ్చు, నమ్మకాల గురించి మాట్లాడుతామా, వ్యతిరేకంగా కించబడి మాట్లాడుతూ మాత్రం వీఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ ఎట్టి పరిస్థితులు మాత్రం చట్టం తన పని చేస్తుంది, చట్టం మాత్రం ఒప్పుకోదు. ఇది చాలా అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇంకోటి ఏంటంటే ఎట్టి పరిస్థితులు కూడా పోయేటప్పుడు దారిలో నిమజ్జన రోజు కూడా బుక్క గుల్లలు అంతా ఉంటారు మనం కలర్స్ అవి, అవి కూడా ఎవరి మీద పడుతున్నాయి, ఎవరి మీద పడలేదు అనేది చూసుకోవాలి. అంతేగాని ఇది హోలీ పండుగ కాదు. హోలీ రోజు చదువుకున్నట్టు వినాయక నిమజ్జన రోజు కానీ ఈ మధ్యలో అక్షరాల మీద జరగడం కానీ చేస్తే మాత్రం అది కూడా సహించేది. నగరంలోని వర్షానికి జనజీవనం అస్తవ్యస్తంగా ఉంది. రామ్నగర్ రోడ్డుపై నిలిచిన నీటి మడుగులు డిజాస్టర్ టీం రంగంలోకి డ్రైనేజీ క్లీనింగ్ పనులు ముమ్మరంగా మారాయి. నగరాన్ని భారీ వర్షం మళ్లీ ముంచెత్తింది. పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా రామ్నగర్లో వర్షపు నీరు వీధులపై నిలిచిపోయాయి. రహదారులన్నీ నీటి మడుగులుగా మారాయి. దాంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షపు నీరు డైవర్ట్ కాకపోవడంతో డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని స్థానికులు మండిపడుతున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు మున్సిపల్ డిజాస్టర్ రెస్పాన్స్ టీం రంగంలోకి దిగింది. రామ్నగర్ సహా పలు ప్రాంతాల్లో డ్రైనేజ్ క్లీనింగ్ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నట్లుగా అధికారులు తెలిపారు. ప్రజలెవరూ రహదారులపై కానీ బయటకు కానీ రావద్దని, నీటి మట్టం పెరిగిన ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వర్షం కొనసాగే అవకాశం ఉండటంతో నదులు, వాగుల పట్ల జాగ్రత్తగా ఉండాలని విపత్తు నిర్వహణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు హౌసింగ్ బోర్డు కాలనీ, అంబేద్కర్ కాలనీ, హరితానగర్, కృష్ణ కాలనీ, అబాది, జమ్మికుంట ప్రాంతాలలో మేనేజర్ జి రాజిరెడ్డి, టౌన్ ప్లానింగ్ అధికారులు శ్రీధర్, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్లు మహేష్, సదానందం, ఏఈ శ్రీకాంతులు పలు వార్డులలో తిరిగి లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. తహసీల్దార్ వెంకటరమణ, పట్టణ సీఏ రామకృష్ణ గౌడ్లతో కలిసి మున్సిపల్ కమిషనర్ మొహమ్మద్ అయాజ్ సందర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ మొహమ్మద్ అయాజ్ మాట్లాడుతూ ముందు జాగ్రత్త చర్యలుగా మున్సిపల్ శానిటేషన్ అధికారులు, సిబ్బంది పనిచేశారని, రాబోయే మరో 2 రోజులకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ముందుగానే శిథిలావస్థలో ఉన్నటువంటి పలు ఇళ్లను నోటీసులు ఇచ్చి కూల్చివేశామని, మిగిలిన మరికొన్ని శిథిలావస్థలో ఉన్న ఇళ్లను కూడా వారు చుట్టాల ఇంటికి సురక్షితమైన ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఆయన సూచించారు. ఈ వర్షాల వల్ల అంటువ్యాధులు అధికంగా ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫ్యాగింగ్, బ్లీచింగ్, లైన్ మిక్స్ చేశామని, గత 15-20 రోజుల క్రితం నీరు నిల్వ ఉన్నటువంటి చోట గమ్ఫిష్ ఆయిల్ బాల్స్ వేసినట్లుగా ఆయన తెలిపారు. ప్రజలు ఎల్లప్పుడూ కూడా అప్రమత్తంగా ఉంటూ ఇళ్లలోని నీరు నిల్వ ఉన్న తొట్టిల్లో, కొబ్బరి బొండాలలో టైర్లతో పాటుగా పలు వస్తువులలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, దానివల్ల డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ వర్షాకాలంలోని కాచి చల్లార్చినటువంటి నీటిని మాత్రమే తాగాలని ఆయన సూచించారు. కమిషనర్ వెంట మున్సిపల్ అధికారులు, మున్సిపల్ జవాన్లు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు ఉన్నారు. హౌసింగ్ బోర్డ్ కాలనీ, అంబేద్కర్ కాలనీ, అదేవిధంగా హరితానగర్, కృష్ణ కాలనీలో రోడ్లపై వాటర్ రావడం జరిగింది. సో మా యొక్క సిబ్బంది, శానిటరీ ఇన్స్పెక్టర్ గారు, మహేష్ గారు, మరియు మా యొక్క ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ గారు, ఇంజనీర్స్ మరియు అందరు శానిటేషన్ సిబ్బంది, టౌన్ ప్లానింగ్ సిబ్బంది అందరూ కూడా
నిన్నట్టుండే అప్రమత్తంగా ఉండి అన్ని కాలనీస్ని తక్షణమే విజిట్ చేసి ఎక్కడెక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ క్లీన్ చేసి ఎక్కడ కూడా వాటర్ ఇళ్లలో రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఒక గంటకు ముందే నేను మన తహసీల్దార్ గారు సిఐ గారు కూడా పట్టణంలోని పలు కాలనీని జాయింట్గా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ముఖ్యంగా పట్టణ ప్రజలతో కోరేదేమంటే ఇక రాబోయే 2 days కూడా మనకు భారీ వర్షాలు ఉన్నాయని మనకు వాతావరణ శాఖ ద్వారా తెలుసుకోవడం జరిగింది. కాబట్టి పట్టణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా డైలాప్టెడ్ హౌసెస్ ఏవైతే శిథిలావస్థలు ఉన్న గృహాలు వాళ్ళందరికీ మనం నోటీసులు ఇవ్వడం జరిగింది. దయచేసి వాళ్ళు కూడా కేర్గా ఉండాలి. ఎందుకంటే దాదాపు మనం శిథిలావస్థలు ఉన్న ఇండ్లు తీసేసినాం, కానీ కొందరికి కొన్ని ప్రత్యేక కారణాలు ఇస్తే వాళ్ళకు వేరే ఆల్టర్నేట్ లేకపోవడం వల్ల అందులోనే ఉంటున్నారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని మానేరు విద్యా సంస్థల చైర్మన్ అనంతరెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మానేరు విద్యా సంస్థలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో విద్యార్థులను సత్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ అనంతరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువులోనే కాకుండా క్రీడల్లోనూ కృషి చేసి రాష్ట్ర జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవాలని అన్నారు. చదువు క్రీడలు రెండింటిలోని సమతుల్యత సాధించిన వారికే పూర్తి వికాసం సాధ్యమని తెలిపారు. When you're focusing on a particular game, there our concentration will be developed. We can focus more on a particular event, then our mind will be strong. Therefore, there is a saying, where the sound body is there, so the sound mind will be there. Therefore, sound mind and a sound body. So here you make sure that you must participate in all games and you must participate in exercises also. Every day, our country is famous for yoga. You see, this is very important. I think it is. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొమిర గ్రామంలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఓదెల మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ సర్పంచ్ మూల ప్రేమ్సాగర్ రెడ్డి ఉమా మహేశ్వరి దంపతులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణేష్ ఆశీస్సులతో వర్షాలు సమృద్ధిగా పడి పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆ విఘ్నేశ్వరుని కోరుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలోని మాజీ నీటి సంఘం చైర్మన్ కొత్తిరెడ్డి రాజిరెడ్డి, కొత్తారెడ్డి, వెంకటరెడ్డి, శ్రీమంతుల వీరబ్రహ్మం, ధనుంజయ, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాఠశాలల్లో చదివే విద్యార్థులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో అల్లరిగా మాట్లాడుతూ తినటం, ఇంకా టైంపాస్ చేయటం కామన్. విద్యార్థుల అల్లరిని తగ్గించడం కోసం ఓ వినూత్న కార్యక్రమానికి అక్కడి ఉపాధ్యాయులు శ్రీకారం చుట్టారు. దీంతో ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల హాజరు శాతం పెరగడంతో పాటు వారి ప్రవర్తనలో కూడా మార్పును తీసుకొచ్చింది. ఇంతకీ ఆ ఉపాధ్యాయులు తీసుకొచ్చినటువంటి వినూత్న కార్యక్రమం ఏంటి? విద్యార్థులు వచ్చిన మార్పు ఏంటి? ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు తీసుకున్నటువంటి వినూత్న కార్యక్రమంపై ప్రత్యేక కథనం. అదేంటి ఏదో వినూత్న కార్యక్రమం అని విద్యార్థులతో రేడియో జాకీలు మాట్లాడినట్లు చూపిస్తున్నారు అనుకుంటున్నారా? అయితే మీరు విన్నది నిజమే. వాళ్ళు అక్కడి పాఠశాలలో రేడియో జాకీలే. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. నా పేరు అక్షయ్, నాతో ఉన్నది నిషిత. మీరు వింటున్నది వాయిస్ గ్రీన్ FM 674.26. ఏయ్ నిషిత, 1.1 నీకిది తెలుసా అంటూ అంతర్జాతీయ, జాతీయ, స్థానిక వర్తమాన వ్యవహారాలతో సంభాషణ సాగుతోంది. అయితే వీరు రేడియో జాకీలు కాదు. పెద్దపల్లి జిల్లా ధర్మారం ఆదర్శ పాఠశాల విద్యార్థులు. నిత్యం భోజన విరామ సమయంలో ఈ బడిలో జరిగే FM రేడియో స్టేషన్ కార్యక్రమం ఇది. పాఠశాలలో చదువుతున్న 30 మంది వాక్ చాతుర్యం కలిగిన విద్యార్థులను ఎంపిక చేసి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. రోజుకు 2 విద్యార్థులు రేడియో జాకీలుగా 15 రోజుల్లో 30 మందికి అవకాశం వచ్చేలా ప్రోగ్రాం డిజైన్ చేశారు.
ఇక పాఠశాల పని దినాల్లో రోజుకు ఒక అంశంతో విద్యార్థులకు విజ్ఞానాన్ని అందిస్తున్నారు. అంతేకాకుండా వర్తమాన అంశాలతో పాటు క్రమశిక్షణ, పొడుపు కథలు, జోకులు, మధ్య మధ్యలో దేశభక్తి, పిల్లల పాటలు వినిపిస్తారు. మధ్య మధ్యలో విద్యార్థులు, ఉపాధ్యాయుల పుట్టినరోజు శుభాకాంక్షలు, సాధించిన విజయాలు, ప్రిన్సిపల్, క్లాస్ టీచర్ల ప్రకటనలు వస్తుంటాయి. Hello, Namaste. Good afternoon, TGMS. Heartily welcome to 674.26 TGMS Voice G Green FM radio station. మనస్వరం మన స్టైల్లో. నేను మీ సంధ్య ఫ్రమ్ 9th B. నేను తెలంగాణ ఆదర్శ పాఠశాలలో చదువుకుంటున్నాను. కార్పొరేట్ స్కూల్లో ఎలా ఉంటుందో అంతకన్నా మంచి విద్య మాకు ఇక్కడ అందిస్తున్నారు. అలాగే మాకు ఇక్కడ కొత్తగా లంచ్ టైంలో FM రేడియో అనేది స్టార్ట్ చేశారు. ఈ ఆర్డర్ మా ప్రిన్సిపల్ సార్ ఇచ్చినా కానీ నరేంద్ర బాబు సార్ దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. మమ్మల్ని ఒక 30 మెంబర్స్ని ఒక టీం లాగా చేశారు. ఒక్కొక్క వీక్లో ఒక్కొక్కరికి ఒక 2 మెంబర్స్ని ఒక్కొక్క జోడీలాగా చేసి మాకు ఈ సెగ్మెంట్స్ ఇస్తున్నారు. మేము ఇది లంచ్ టైంలో చెప్తున్నాము. అందరూ ఇది వింటూ చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెగ్మెంట్స్ ఉంటాయి. మోటివేషన్ మండే, టాలెంట్ ట్యూస్డే, వెల్నెస్ వెనస్డే, థాట్ఫుల్ థర్స్డే, ఫన్నీ ఫ్రైడే, సక్సెస్ఫుల్ సాటర్డే అని ఇలాగా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క సెగ్మెంట్ని పెట్టి మాకు సార్ ఇస్తున్నారు. మేము ఇది చెప్పడం, ఇందులో మాకు ఆపర్చునిటీ కలగడం మేము చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. FM రేడియో అంటే హైదరాబాద్ లాంటి నగరాల్లోనే కనిపిస్తుంది, కానీ మాకు ఇక్కడ ధర్మారంలో కూడా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సార్, ప్రిన్సిపల్ సార్కి, నరేంద్ర బాబు సార్కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. మేము ఇందులో చెప్పడం వల్ల ఇంకా ఎక్కడైనా మాట్లాడడానికి భయపడకుండా ఉంటాము. మాకు మాట్లాడడానికి భయంగా ఉండకుండా ఉంటుంది. ఇది పెట్టడం వల్ల మేము ఎక్కువ నాలెడ్జ్ కూడా మేము చెప్తూ గెయిన్ అవుతున్నాము. పాఠశాలలో 674 మంది విద్యార్థులు, 26 మంది బోధనేతర సిబ్బంది ఉన్నారు. పాఠశాల చుట్టూ పచ్చని పంట పొలాలున్నాయి. అందుకే దీనికి వాయిస్ గ్రీన్ FM 67.26 స్టేషన్గా పేరు పెట్టామని ప్రిన్సిపల్ ఈరవేణి రాజ్ కుమార్ తెలిపారు. రసాయన శాస్త్రం టీచర్ నరేంద్రబాబు పర్యవేక్షిస్తున్నారు. అందరూ ఆవరణలో కూర్చొని భోజనాలు చేసే 45 నిమిషాల సమయాన్ని ఇలా వినియోగించుకుంటున్నారు. తెలంగాణ మోడల్ స్కూల్ ధర్మారం. ఇందులో FM రేడియో అనేది కొత్తది స్టార్ట్ చేసిర్రు. ఇందులో చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా జాయ్ఫుల్గా అన్నీ చెప్తున్నారు. బర్త్డే విషెస్ కానీ, పొడుపు కథలు, ఫ్యాక్ట్స్, అన్నోన్ ఫ్యాక్ట్స్, తెలియని విషయాలు అన్నీ చెప్తున్నారు. ఫస్ట్లో లంచ్ అనేటప్పుడే చాలా అందరూ మాట్లాడుకుంటూ ఉండేవారు, కానీ ఇది రావడం వల్ల అందరూ ఇప్పుడు ఇదే వింటున్నారు. మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నారు. మా టీచర్ వాళ్ళు కూడా చాలా ఫ్యాక్ట్స్ చెప్తున్నారు ఇందులో. దీనివల్ల మాకు చాలా నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. ఇది పెట్టినందుకు మేము చాలా హ్యాపీగా లంచ్ని ఎంజాయ్ చేస్తున్నాం. ఇది ఇచ్చినందుకు ప్రిన్సిపల్ సార్ గారికి, అలాగే నరేంద్రబాబు సార్కి చాలా కంగ్రాచులేషన్ చెప్తున్నాం. మధ్యాహ్నం సెషన్లో కొంచెం టైం ఎక్కువ, లంచ్ టైంలో 45 మినిట్స్ ఉంటుంది కాబట్టి 15 మినిట్స్లో లంచ్ ఫాస్ట్గా కంప్లీట్ చేసి మిగతా హాఫ్ అన్ అవర్ అంతా కూడా మిస్యూజ్ చేసే అవకాశాలు ఎక్కువ కనబడ్డాయి. ఆ హాఫ్ అన్ అవర్ అంతా కూడా వట్టిగా చిట్ చాట్ చేయడం స్టూడెంట్స్తోని, అంటే పక్కన ఉన్న ఫ్రెండ్స్తోని, స్టూడెంట్స్ అందరూ కొద్దిమంది స్టూడెంట్స్ స్కూల్ ఆర్టికల్స్ను మిస్ప్లేస్ చేయడం కానీ, డ్యామేజ్ చేయడం కానీ, సో వాష్రూమ్లకి వెళ్ళి టైం వేస్ట్ చేయడం కానీ, కొద్దిమంది బాయ్స్ అట్లా గ్రూపిజం స్టార్ట్ చేయడం కానీ, అవన్నీ కొన్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. వీటన్నిటి నిరోధించడం కోసమని ఏదైనా ప్లాన్ ఉంటే బాగుంటుందనే ఆ ఉద్దేశంతో ఆలోచించిన సందర్భంలో వచ్చిన ఆలోచన రేడియో FM స్టేషన్. సో ఈ FM స్టేషన్ ద్వారా ఈ 45 మినిట్స్ లంచ్ పీరియడ్ ఏదైతే ఉందో స్టూడెంట్స్కి జాయ్ఫుల్ వెదర్లో మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పాటుగా అందరికీ ఆకట్టుకునే విధంగా వినసొంపైన మాటలతోని మంచి వాక్చాతుర్యం గల పిల్లల్ని, కొద్దిమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ కూడా రేడియో జాకీలుగా సెలెక్ట్ చేయడం జరిగింది. నియర్లీ 30 మెంబర్స్ వరకు రేడియో జాకీలుగా మనకి స్కూల్లో ఫైండ్ అవుట్ చేసినాము. ఎవ్రీడే ఒక 2 మెంబర్స్ రేడియో జాకీస్గా వాళ్ళు యాక్ట్ చేస్తారు. అంటే ర్యాండమ్గా తీసుకున్నట్టయితే మనం 15 డేస్కి ఒక బ్యాచ్ వస్తుంది. సో వాళ్ళు కూడా లంచ్ టైంలో ఇబ్బంది కాకుండా ఉంటుంది కాబట్టి సో 2 మెంబర్స్ని మేము రేడియో జాకీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక మంచి జాయ్ఫుల్ వెదర్లో స్టూడెంట్స్ అందరికీ ఇస్తున్నాం. ఇక్కడ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సహాయ చర్యలో పాల్గొనాలని కేంద్ర మంత్రి పిలుపు. బీజేపీ కార్యకర్తలు ఇంటికే పరిమితం కాకుండా బాధిత ప్రాంతాల్లోకి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపు. కరీంనగర్లో ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలి. సిఐటియు ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన, నిరసన.
జనజీవనం అస్తవ్యస్తం, లోతట్టు ప్రాంతాలు జలమయం, రోడ్డుపై నిలిచిన నీటి మడుగులు, డ్రైనేజ్ క్లీనింగ్ పనుల్లో డిజాస్టర్ టీమ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.